బాబాయ్ అంటే నేను రైతు రాజ్యాన్ని తెస్తా, రాజన్న పాలన అందిస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఏదో రైతు భరోసా కేంద్రాలు ఇయన్నీ ఉన్నాయే తప్ప, అసలు మీరు ఏ పంట ఏస్తన్నారయ్యా? ఇదిగో ఈ ఎరువులు బాగున్నాయి, లేకపోతే ఇది అని సమీక్షలు జరుగుతున్నాయి. అసలు ఏంటి? ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది? సమీక్ష ఏముందండి వీళ్ళంతటి వాళ్ళు తెచ్చుకోవడం వేసుకోవడం పైర్లు హ్మ్. ఇంకేముంటుంది. గతంలో ఉండేది కదా సమీక్షలు ఒక కనీసం ఆ, మండల స్థాయిలో గాని ఎప్పుడు ఉండేవి కదా, ఎప్పుడన్నా ఒక రోజు వస్తారు ఏదో ఒక మూలం చెప్పిపోతారు మొన్న కానీ మొన్న వరి నష్టానికి తగ్గ డబ్బులు వచ్చినాయా బాబాయ్? ఏం వేయలేదండి మాకైతే. అదే మేము అందరికి వేసేసాము. అసలు కౌలు రైతులతో సహా అందరూ బానే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అంటున్నాడు ఆయన. ఏదో ఇంకొక ఏరియా వేసామంటున్నారు, మన ఏరియా అయితే రాలా. కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలా. ఇంకొక ఏరియాలో వచ్చింది అంటున్నారు కానీ మన ఏరియాకి అయితే రాలా. హ్మ్. మరి మళ్ళీ మీరు పెట్టుబడులు పెట్టి మళ్ళీ మొక్కజొన్న ఏస్తున్నారు గదా! ఆ, మరి ఈ పెట్టుబడులు యాడ నుంచి తీసుకురంటున్నారు? చెప్పేది ఎక్కడ ఏముంది, తెచ్చుకుంటున్నారంట? ఎక్కడ తెచ్చేది ఏముంది, అప్పో సొప్పో తెచ్చుకుని పెట్టుకోవటమేనండి. మరి ఈ అప్పులు మళ్ళీ కట్టుకోవాలిగా బాబాయ్. ఆ, ఆ అప్పులు మళ్ళీ తప్పదుగా రైతుకి ఎప్పుడు అప్పు తెచ్చుకోవటం మళ్ళీ పంట రంగాలు తీర్చుకోవటం హ్మ్. తప్పదు కదండి. అంతేగాని లోకల్‌గా ఉన్న నాయకులు ఇదిగో నేను ఉన్నాలేవయ్యా మీకు ఎవళ్ళు ఇస్తారండి తెప్పిస్తాను, ఇవొస్తాయి అని చెప్పుకునే పరిస్థితి ఉందా? ఎవరు అట్ట రాజకీయ నాయకులు ఎవళ్ళు ఇస్తారు కానీ ఎవళ్ళు తిప్పలాళ్ళు పడతామే రైతులు అనేవాళ్ళు. హ్మ్. ఎవళ్ళు అప్పు దొరికిన చోట అటు తెచ్చుకోవటం అదేంది బాబాయ్, మళ్ళీ ఇప్పుడు రైతు తీర్చుకోవటం. దానికన్నా ముందు ఒక ఓటరు ఓటేసినప్పుడు ఎవరు మనకు మేలు చేస్తాడు, ఏంది అని ఆలోచించాలంటావా? ఆలోచిస్తారులే ఎవళ్ళు, హ్మ్. ఎవళ్ళు ఊపిరిని బట్టి వాళ్ళు వెళ్తున్నారండి. ఇప్పుడు బటన్ నొక్కుతున్నా నేను డబ్బులు ఇస్తున్నా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. డబ్బులు చాలంటావా? ఈ రోజు మీ ఊరు రోడ్ల పరిస్థితి ఏంది బాబాయ్? రోడ్లు అయితే బాగుండలేదండి. ఆ! రోడ్డు రోడ్లు బాగా. బాగాల. ఇప్పుడు రోడ్డు మీద ఒక కుటుంబంలో పెద్ద గనక ఏదైనా అయిందంటే, ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డట్టేగా? రోడ్లు అయితే బాగుండలేదండి. హ్మ్. అంటే ఏం నెలకు బాగుండదు. 10,000, 15,000 ఇస్తున్నాగా రోడ్లు లేకపోయినా పర్లేదు అంటున్నాడు ఆయన. ఏదో మరి ఒక యాడ తెచ్చిస్తారు కొన్ని, అదైతే ఇది ఆపాలి ఇదైతే ఇది ఆపాలి. హ్మ్. అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా? రోడ్లును అభివృద్ధి ఓ పక్క సంక్షేమం ఎప్పుడు జరగలేదంటావా? వాళ్ళ అంటే నాన్నగారు ఉన్నప్పుడు చేయలేదా? అంటే ఇంత డబ్బులు ఇవ్వలేదు అప్పుడు. ఇప్పుడు జనానికి అదని ఇదని డబ్బులు ఎక్కువ కరెక్టే ఎక్కువైంది. బాబాయ్. ఫ్రీ డబ్బులు ఫ్రీ ఎవరి డబ్బులు అయన్నీ? కరెంటు బిల్లులు ఎంత కడుతున్నారు? ఏదై నిత్యావసరాలు ఎట్టున్నాయి? ఏదైనా అంత ఫ్రీ ఇవ్వకూడదండి. ఆ! ఇవ్వకూడదు. మీ మీ పెట్టుబడులు ఎట్లున్నాయి చెప్పు? మా ఎరువుల ఖర్చులు పెట్టుబడులు ఎట్లున్నాయి? ఎరువు కట్టలు దొరుకుతున్నాయిలే గానీ, ఆ! మేము అప్పులు సప్పులు తెచ్చుకునే రేట్ ఎట్లుందంట? గతంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు ఎట్టున్నాయి అంటున్నా? రేట్లు పెరిగినియి. పెరిగినియి. ఇటువరకు అంటే లాగానే ఒక రూపాయి ఇచ్చి ఇంకో రూపాయి పక్క నుంచి తీసుకుంటుందని తెలుస్తుందా? ఎరువులు పెరుగుతానే ఉంటున్నాయిలే గానీ, పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. హ్మ్. ఏం లేదండి, ఫ్రీ అయ్యకూడదండి. ఫ్రీ అయితే డబ్బేడుంది మనకి మరి ఇన్ని సంపాదనేది. లక్షల కోట్ల అప్పుల పాలైపోయాం. ఈ ఈ డబ్బులు మళ్ళీ ఎవరు కడతారు బాబాయ్? మనమే కట్టాలి. మనమేగా? ఆ, అది తెలుసా జనాలకి ఎవరైనా తెలుసంటావా? ఏ గవర్నమెంట్ అయినా సరే ఫ్రీ హ్మ్. ఇవ్వకూడదండి. అంత ఫ్రీ ఇవ్వకూడదు. హ్మ్. ఫ్రీ అంటే ఒక ఇప్పుడు వైద్యము, వైద్యం, విద్య, ముసలోళ్ళకి ఉపాధి. 3 రకాలు ఇవ్వాలి గానీ, హ్మ్. అన్నీ ఇచ్చి హ్మ్. ఇట్ట కొన్నిటిని నాశనం చేసి కొన్నిటిని ఇయటం కరెక్ట్ కాదు. హ్మ్. ఈరోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఉంటున్నాయి బాబాయ్. లేవుగా. ఇప్పుడు పిల్లలు మన కళ్ళ ముందు చదువుకుంటున్నారు. ఏడే ఉంటారులేరా అనుకునే ఉన్న పరిస్థితి ఉందా? లేవండి, ఉద్యోగాలు లేవు. అయ్యి లేవు. హ్మ్. మళ్ళీ ఉద్యోగాలు లేవు. ఇంకో ఛాన్స్ నాకే ఇవ్వండి అంటున్నాడు ఆయన. జనమే చెబుతారు ఈసారి. ఆ! మంచికైతే ఎత్తారు, హ్మ్. చెడుకుందనుకుంటే అంటే జనం. మార్పు ఉందంటావా లేదంటావా? మార్పు ఎవళ్ళ దగ్గర ఆళ్ళదే ఉందండి. హ్మ్. ఈసారి బయటపడట్లా. బయటపడితే గాని తెలవదు. హ్మ్. అది. వాళ్ళ అవకాశం వచ్చిద్ది. అది ఎవరు వాళ్ళు బటన్ నొక్కే అవకాశం కూడా వచ్చిద్ది. అట్లాగే. ప్రజలు మహా తెలివిగలవాళ్ళు. ఆ! ఇట్టే తింటారు, ఎవళ్ళు ఏల్చితే ఆళ్ళకే ఏత్తారు. అట్టలేదుగా ఇప్పుడు మీ ఇంటికి ఇదిగో ఇంత ఇచ్చాం. మీ ఇంటికి ఇంత ఏత్తారు. ఇచ్చాం. మీరు ఎందుకెయ్యరు? నేను చేశానుగా, మీకు డబ్బులు ఇచ్చానుగా, మీరు ఎందుకెయ్యరు అని అడుగుతున్నాడు ఆయన. అడుగుతాడు, తప్పేముంది, ఇచ్చానని అడుగుతాడు. హ్మ్. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మళ్ళీ వెనక్కి ఎంత బాగుందనుకోండి. ఇచ్చామనేది కూడా ఉండాలి కదా! జనాలు మళ్ళీ వెనక్కి నీకు ఎంత ఇచ్చారు? ఏదైనా జనం తెలివిగలవాళ్ళేనండి. హ్మ్. ఆ! ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించే ఆహా! ఓటేస్తారు. అంతవరకు డౌట్ లేదు. హ్మ్. అంత అమాయకులైతే కాదు. కాదు, కాదు, కాదు. ఇప్పుడు నా కుటుంబంలో గొడవలు పెట్టారు అంటున్నాడు ఆయన. ఆ! ఎవరు గొడవలు పెట్టారు? వాళ్ళ చెల్లి ఏమంటుంది? అమ్మని అడుగు, అమ్మే ఉందిగా మధ్యలో, అమ్మ సాక్ష్యంగా ఉందిగా అంటుంది. అయ్ చెప్పగలడా ఆయన? అది అది ఆళ్ళ కుటుంబ విషయం అండి. హ్మ్. అది మనం చెప్పలేంగా. ఇప్పుడు అంటే ఆ కుటుంబం మొత్తం తిరిగితేనే కదన్నా అప్పుడు ఓట్లేసింది. హ్మ్. విజయమ్మ గారు తిరగలేదా? షర్మిల గారు తిరగలేదంటావా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసే ఓటేసారా లేదా? ఏశారు. మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు ఎక్కడైనా కనబడుతున్నాయా? ఉండయిలే గానీ, పరిపాలనలో కొద్దిగా హ్మ్. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, ప్రతిదాన్ని కొనసాగించాడు గానీ ఆపల. హ్మ్. ప్రతి మంచి ఇప్పుడు పథకాన్ని. ఇప్పుడు అన్నం కూడు కూడు 10 మందికి పేదోడు కూడు రూ. 5 అన్నా క్యాంటీన్ ఆపడం వల్ల నీకు నష్టమే ఏమొచ్చింది చెప్పు? పోనీ లాభం ఏమొచ్చింది? విజయమ్మ క్యాంటీనో, ఈ వైఎస్ఆర్ క్యాంటీనో ఏదో ఒకటి పెట్టుకోవచ్చుగా? పెట్టుకోవచ్చులే. దానివల్ల లాభమేగా? భారం భరాయించలేకే గవర్నమెంట్. మరి ఇన్నిన్ని వేలు నువ్వే అంటున్నావుగా, ఇన్ని డబ్బులు ఇస్తున్నాడు, మరి ఇవన్నీ కూడా ఇవ్వకూడదు అంటున్నావుగా? ఇవ్వకూడదండి, హ్మ్. ఇవ్వకూడదు. అన్ని డబ్బులు ఇవ్వకూడదు అన్ని రకాలుగా. ఆ! ఇటువరకే ఆటోలోళ్ళు 10 ఏళ్ళు అయిపోతే తోలలేదా? అంతేగా? మంగళోళ్ళు గెడ్డాలు గీయలేదా? ఆ! సాకలోళ్ళు ఇస్త్రీ చేయలేదా? వీళ్ళందరూ ఉచితంగా చేస్తున్నారా మనకి పోనీ? చేయలా. ఎవడు ఆ! బతుకాళ్ళు బతుకుతారు. అన్ని ఖర్చులు పెరిగినాయి. ఆటో ఆ! ఎక్కి దిగితే రూ. 20 అంటున్నారు. వాస్తవమే. గడ్డం చేస్తే ఓ రూ. 50, ఆ! క్రాప్ చేస్తే రూ. 100. ఇయాల ఇయాల గెడ్డం షాపులోళ్ళు ఎవడు బరాయించలేని అద్దిచ్చుకో గెడ్డాల షాపులు పెడుతున్నారు సెంటర్‌లో. ఆ!
పెద్ద పెద్ద మరి ఆదాయం వ్యాపారస్తులు కూడా లేకపోతే పెట్టడు ఎవడు. పెట్టడు ఆ. ఇవన్నీ మరి ఆదాయం వేస్ట్ అండి. ఉన్నోడికి నువ్వు డబ్బులు ఇవ్వడం ఎందుకు? అది వేస్టే, ఆ. ఏం లేదు. ఇదైతే మార్పు ఉంది, జనాల్లో అయితే ఉంది, ఉంటది. బయటికి చెప్పకపోయినా. ఇన్ని రకాల డబ్బులు వేయటం అయితే వేస్తేనండి. ఉమ్, అవసరంలా, ఉమ్. ఆటోల వాళ్ళకి అవసరంలా, ఈ అప్పంతా షాప్ అందరి మీద వాళ్ళకి పడుతుంది అవసరంలా, మళ్ళీ. అవసరంలా. ఉమ్, ఇవన్నీ ఏదో ఎక్స్ట్రా సంపాదించి ఖర్చు పెట్టాలి కానీ ఉమ్, అప్పు చేసి ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదండి. ఉమ్. అది మళ్ళీ జనాల మీదే, ఆ, జనాల నెత్తి మీదే. నువ్వు పోనీ నువ్వు సంపాదించి రోడ్లు వేసావా అంటే లేదు, అది. పరిశ్రమలు తెచ్చావా అంటే లేదు, ఉద్యోగాలు ఇదిగో ఇస్తావా అంటే లేదు. ఒక ముసలోళ్ళకి ఆ. డబ్బులు ఇవ్వాల్సింది వైద్యం, పిల్లలకి 3 చేస్తే చాలండి. ఉమ్, ఇక ఎవరు ఫ్రీ, ఏ గవర్నమెంట్ కూడా ఫ్రీ అనవసరం, ఉమ్. అది దిగకూడదు. రైట్, ఎవరు బతుకాళ్ళే బతుకుతున్నారు Right. ప్రశాంతంగా. రైట్ అన్న. కాకపోతే బతకడానికి అవకాశాలు ఉంటే సరిపోద్ది, ఉమ్. కానీ అవసరం ఇంతకుముందు లేదు. వీళ్ళు ఇవ్వకపోతే పిల్లలు పెంచుకోలేదా? పెంచుకున్నారు, పిల్లలు చదివించుకున్నారా, అప్పు చేసి ఇంత భారం చేసి వీళ్ళకి ఇటు అనవసరం ఇవ్వాలి. ఉమ్. అది మళ్ళీ అది నీ నెత్తి మీదే ఆ, వేస్తాడు అది రేపు అది మాత్రం పొద్దున్న. కరెక్ట్ కాదు. నేను ఏది పెన్షన్ అన్నాడు, కరెంటు బిల్లు ఎన్నిసార్లు ఇప్పుడు పెంచాడు? ఇస్తే ఎవరు తీసుకోరండి. అవును, ఇప్పుడు నువ్వు వరదాకా కెరీర్ ఇప్పుడు వచ్చావు, అంతేగా. ఇస్తే ఎవరు తీసుకోరు. అవును. ఈ లేదు, ఉమ్, నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. ఉమ్. నువ్వు దమ్ముగా మందు నువ్వు మీద పెంచి. ఫ్యాక్టరీలు కట్టుకో, రోడ్లు వేసుకో, జాతీయ సంపదను పెంచు. అవును, గవర్నమెంట్కి ఆదాయం కావాలి, అవును. పెంచుకో. ఎవరు వద్దన్నారు? ఉమ్. గవర్నమెంట్ ఆదాయం పెరగకుండా అప్పులు తెచ్చి జనం మీద పెడితే ఎంతవరకు పెట్టగలుగుతాం జనాన్ని? అంతేగా, కూర్చోబెట్టి- కొండైన కూర్చోబెట్టి ఎంతవరకు వేయగలుగుతాం? ఇవన్నీ ఉచితాలు అనేది కరెక్ట్ కాదండి. ఆలోచన అంతా జనాల్లో ఉందంట. ఏ గవర్నమెంట్ కరెక్ట్ కాదు రైట్, ఉచితాలు ఇటు అనేది. రైట్.